గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూటమి సొంతమైంది. మేయర్, డిప్యూటీ మేయర్ల అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం సాధించింది. ఇప్పటికే మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న కూటమి ఈరోజు డిప్యూటీ మేయర్ పదవికి నిర్వహించిన నో కాన్ఫిడెన్స్ మెన్షన్లో మేజిక్ ఫిగర్తో గెలిచింది. మహావిశాఖ జీవీఎంసీల అవినీతి కార్యకలాపాల వల్ల ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు కూటమి నేతలు. మేయర్, డిప్యూటీ మేయర్లపై విచారణ జరిపించి వార్డుల అభివృద్ధి దిశగా పనిచేస్తామని అంటున్న కూటమి నేతలతో విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం అనుకున్నది సాధించింది. జీవీఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్ల మీద అవిశ్వాస తీర్మానంలో మ్యాజిక్ ఫిగర్ను సాధించింది. ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఎన్నిక ఉందో దీనికి సంబంధించి అవిశ్వాస తీర్మానంలో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు జరిగినటువంటి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ మీద కూడా మ్యాజిక్ ఫిగర్ను సొంతం చేసుకుంది. అయితే భవిష్యత్తులో వాళ్ళిద్దరూ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేస్తాం, వెళ్ళలో తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈరోజు కార్పొరేటర్ మనతో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మేడం గారు చెప్పండి, ఈరోజు మీరు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, ఇటీవల జరిగినటువంటి మేయర్ అవిశ్వాస రెండింటిలోని మ్యాజిక్ ఫిగర్ని సాధించి మీరు జీవీఎంసీని కైవసం చేసుకున్నారు. భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఇప్పటి వరకు దోచుకోవడమే అయింది. ఇక మీదట విశాఖ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విధంగా మేమందరం కూడా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబోయే మేయర్ అయినా డిప్యూటీ మేయర్ ఎవరైనా సరే వాళ్ళతోని మేము తూచా తప్పకుండా పనులు చేయించుకొని వార్డు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్పొరేటర్స్ అందరం కూడా మేము దోహదపడతాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధే మన ధ్యేయం అని చెప్పారో అదే విధంగా మా కార్పొరేటర్లు అందరం కూడా ముందుకు వెళ్ళి కంపల్సరీ మేయర్ గారితో, డిప్యూటీ మేయర్తో మేము పనులు చేయించుకొని విశాఖ జిల్లాని అభివృద్ధి చేస్తామని. ఇప్పుడు మేయరు, డిప్యూటీ మేయర్ అనేది ఇప్పుడు మీ దాంట్లో సందిగ్ధం ఉంది. ఎవరిని నిలబెడదాం అనుకుంటున్నారు, ఎవరిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? మేయర్, డిప్యూటీ మేయరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరినైతే డిసైడ్ చేస్తారో వాళ్ళకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే మాకంటూ పెద్దలు ఉన్నారు, వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం. వాళ్ళు ఏం చెప్తే మేము ఆ విధంగానే పాటిస్తాం. ప్రస్తుతం మనతోటి పోతన్ రెడ్డి మరో కార్పొరేటర్ కూడా ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతుంది, ఎవరిని ఎన్నుకునే అంశం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ అనేది ఇప్పుడు సందిగ్ధంలో ఉంది. కూటమి ఎవరిని నిలబెడదాం అనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు? కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మేయర్ సీటు తెలుగుదేశం పార్టీకి 100% కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ వారికే చెందుతుంది. అలాగే డిప్యూటీ మేయరు ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలుచుకొని ఒక మేయరు, 2 డిప్యూటీ మేయర్లు ఉన్నాయి. అవి ఏం చేయాలనేది అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకుల సమక్షంలోని విశాఖపట్నంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు కూర్చొని ఈ నిర్ణయం శ్రీకారం చుడతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ విశాఖపట్నం సంపూర్ణంగా న్యాయం జరిగిందని మేమైతే భావిస్తూ ఉన్నాం. గతంలోని వైసీపీ పాలనలోని అభివృద్ధి సంక్షేమానికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో దాపరించింది. వైసీపీ కార్పొరేటర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అరకొరకు అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, కూటమి కార్పొరేటర్లు, జనసేన కార్పొరేటర్లు ఎక్కడైతే ఉన్నారో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. ఇప్పుడు గ్రేటర్ విశాఖలో మేయర్ సీట్ కైవసం చేసుకున్నాము, డిప్యూటీ మేయర్ సీట్ కైవసం చేసుకున్నాము. జులైలో ఇంకో డిప్యూటీ మేయర్ ఉంది, అది కూడా కైవసం చేసుకుంటాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ముఖ్యమంత్రి దీంట్లోనే ఈ విశాఖపట్నంలోని రాష్ట్రంలోనే ప్రత్యేకమైనటువంటి విశాఖపట్నం కాబట్టి దీన్ని సమాంతరంగా అన్ని వార్డులు కూడా సంక్షేమ పాలనలోనే, అభివృద్ధి పాలనలోనే పెద్దపీట వేస్తారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటాం. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎవరైతే గతంలో ఉన్న డిప్యూటీ మేయర్ కానీ, మేయర్ కానీ వాళ్ళ మీద ఏ రకంగా వాళ్ళ అవినీతిని మీరు వెలుగు తీసుకురావాలనుకుంటున్నారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీ కూటమి ఏదైతే మేయరు, డిప్యూటీ మేయర్లు ఉన్నదో దీని మీద ఎంక్వైరీ కమిటీ వెయ్యాలని వీళ్ళకి భావన ఉంది. అవినీతి ఏదైతే జరిగిందో కార్పొరేటర్లు మొత్తం అందరూ కూడా అవినీతి జరిగిందని ముక్త కంఠంతో భావిస్తూ ఉన్నారు. గ్రేటర్ విశాఖలోనే 100% అవినీతి అయిన దాని మీద ఎంక్వైరీ వేసి స్పష్టంగా ఏదైతే అవినీతి జరిగిందో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి అనే విషయం మాత్రం ఉన్నది. ఇది మేమంటున్నమాట కాదు, గ్రేటర్ విశాఖ ప్రజలు అంటున్నమాట, కార్పొరేటర్లు అంటున్నమాట, మొత్తం అన్ని కూటమి నాయకులు కూడా అందరూ అంటున్నమాట. ఏదేమైనప్పుడు అతి త్వరలో నిజం బయటపడతారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే జీవీఎంసీకి సంబంధించి పర్టికులర్గా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు. నగర పరిధిలో మొత్తం 98 వార్డులో కూడా ఎక్కడ అభివృద్ధికి నోచుకొని పరిస్థితున్న నేపథ్యంలో ఈ అవినీతిపై పూర్తి స్థాయిలో చట్ట పరిధిలో
ఎంక్వైరీ కూడా చేయించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఖచ్చితంగా ఏదైతే మేయర్ కానీ డిప్యూటీ మేయర్కి సంబంధించి కూటమి అధినేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఆదేశాల మేరకే ముందుకు వెళ్తామని చెప్పి ఉన్నటువంటి ఏదైతే కూటమి కార్పొరేట్ ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి. కెమెరా రాజశేఖర్ కిరణ్ కుమార్ 99 టీవీ.